తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత కింద 2,000 రూపాయలని విడుదలకు ఆమోదం అయితే తెలిపిందన్నమాట. ఇక మన ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి వానాకాల సీజన్ పంట పెట్టుబడుల సాయం కింద చాలామందికి రైతు భరోసా నిధులు అంటే 9,000 కోట్ల రూపాయలుని మనకి ఏదైతే 15 రోజుల్లోనైతే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల సీజన్ డబ్బులను పంపిణీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని పంపిణీ చేసేందుకు సిద్ధమైపోయింది అన్నమాట. ఇక మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించినటువంటి పీఎం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలని అయితే జమ చేస్తుంది అన్నమాట. ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఎటువంటి ప్రాంతాలలో ఈ పీఎం కిసాన్ డబ్బులను మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుందో జమ చేయనుందో అన్న పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి ఎవరికైతే ఇంకా వానాకాల సీజన్ కానీ యాసంగి సీజన్ కానీ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో సో అలాంటి జమ కానటువంటి రైతులకి మరి రైతు భరోసా డబ్బులు ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది జమ అవుతాయా లేదంటే జమ కావా అన్న వివరాలు తెలుసుకుందాము. ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు అనేది జారీ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా ఎటువంటి అర్హతలు కలిగి ఉంటేనే మాత్రమే పీఎం కిసాన్ డబ్బులను జమ చేస్తామని కీలక అప్డేట్స్ అనేది జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు డబ్బులు అనేది జమ అవుతాయో అనే వివరాలు మీకు ఈ వీడియోలో అయితే నేనైతే తెలియజేస్తాను. సో అందుకోసం దానికోసం వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో తప్పకుండా మన వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయని వారు ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం అప్డేట్స్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతులకు అందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే తీర్చిదిద్దడం అయితే జరిగిందన్నమాట. ఇక ఇప్పటివరకే అర్హతల జాబితాను రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం మీరైతే మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు, ఓటీపీ ఎంటర్ చేసి మీరైతే అక్కడనైతే వివరాలు అనేది తెలుసుకోవచ్చు. మీరు అర్హులా కాదని అయితే ఎక్కడ తెలుసుకోవాలంటే ఏదైతే మీ బ్రౌజర్ ఓపెన్ చేసి pmkisan.in/www.com అని అయితే మీరైతే ఇచ్చేసి సెర్చ్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేసి అక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఇచ్చినట్లయితే మీరు పీఎం కిసాన్ డబ్బులకి అర్హులా కాదని అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ అర్హులు కాదనుకుంటే మీరైతే దగ్గరనే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి ఈ పీఎం కిసాన్ డబ్బులకి మరలనైతే దరఖాస్తు చేసుకుంటే మీకైతే డబ్బులు అనేది పడతాయి అన్నమాట. వీటితో పాటుగా పీఎం కిసాన్ డబ్బులను పొందాలనుకునే ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలన్నమాట. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉండరో వారికి డబ్బులు అనేది జమ కావు. ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే త్వరగానైతే డబ్బులు అనేది ఖాతాల్లోకి జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి అప్డేట్ చేసుకుంటేనే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరి ఆగస్ట్ నెలలోనైతే పీఎం కిసాన్ డబ్బుల్ని జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ గైస్.